అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో చూడండి, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. పరిశుద్ధుడైన దేవుడు సమస్తమును అనగా సమస్తము అంటే ఏంటి? సమస్తములో ఏమేమి ఉన్నాయి? దేవుడు సమస్తమును నూతనమైనవిగా చేయకముందు అవి ఎలా ఉన్నాయి? వాటి యొక్క స్థితి ఎలా ఉంది? అవి నూతనమైనగా చేయబడక ముందు వాటి యొక్క స్థితి, అవి పాతవిగా ఉన్నాయా, లేకపోతే పాడైపోయి ఉన్నాయా, లేకపోతే వాటి యొక్క స్థితి మనం తెలుసుకొని దేవుడు వాటిని ఎలా క్రొత్తవిగా, ఎలా నూతనమైనవిగా, ఎలా దేవుడు నూతనపరిచినాడో, ఎవరి యందు దేవుడు ఇవన్నిటిని చేస్తూ వచ్చినాడో మనం తెలుసుకొని ఆరాధనలను ప్రవేశిస్తాం. చూడండి, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 1-3 వచనాలు. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 1-3 వచనాలు. ఏషియా దినములలో ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇదే యెహోవా వాక్కు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవ్వరూ లేకుండా మనుష్య జాతిని నేను నిర్మూలన చేసేదను. చూడండి, దేవుడు సమస్తము అంటే సమస్తము అంతకుముందు ఎలా ఉందంటే సమస్తము వాటి అపవాదముల చేత, సమస్తము ఎలా ఉందంటే నిర్మూలానికి అర్హత కలిగి, సమస్తం ఎలా ఉందంటే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనములో చూస్తే సమస్తం ఎలా ఉందంటే చెడిపోయి ఉంది. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయములోని తలంపు యొక్క ఊహంతయు. చూడండి, వారి హృదయము, వారి తలంపులు, వారి ఉద్దేశములన్నీ చెడిపోయినాయి. వారి చెడిపోయిన కారణాన్ని బట్టి వారినే కాదు సమస్తాన్ని, దేవుడు మానవునికి అనుగ్రహించిన సమస్తాన్ని, మనుషుల్నేమి పశువులేమి సమస్తాన్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే నిర్మూలన చేయాలనుకుంటున్నాడు. వారు చెడిపోయిన కారణాన్ని చేత, వారు పాడైపోయిన కారణం చేత వారికి కలిగిన సమస్తాన్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే కసు ఊడ్చినట్టు ఊడ్చివేయాలని ఆశపడుతున్నాడు. చూడండి, అదే ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో, చూడండి, ఆ తరములో ఆయన మాత్రమే అనగా నోవాహు మాత్రమే దేవుడికి నీతిమంతుడుగా కనిపించినాడు. మిగిలిన సమస్త జంతువులు, మిగిలిన ప్రాకు జంతువులు, పక్షులు, పశువులు, భూమి మీద ఉన్న సమస్తము దేవుని దృష్టిలో ఏమైపోయింది? చెడిపోయింది. దేవుని దృష్టిలో పాడైపోయింది. దేవుని దృష్టిలో పనికిమాలిగా అది ఏమైపోయిందంటే దేవుని సన్నిధిలో చెడిపోతూ వచ్చింది. ఎలా చెడిపోయిందంటే చూడండి, యెహెజ్కేలు గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 30వ అధ్యాయము నేను ఆ దేశమును దుర్జనులకు అమ్మివేసేదను, పరదేశుల చేత
చూడండి, దేవుడు ఎంతగా బాధపడి ఉండకపోతే, దేవుడు ఎంతగా తన మనసును నొచ్చుకొని ఉండకపోతే, దేవుడు తన స్వహస్తాలతో తన మాట చేత తన ఇష్టపూర్వకంగా సృష్టించిన ఆ దేశాన్ని సైతం, సృష్టిని సైతం నోవా కాలంలో ఊడ్చివేసినట్టుగా, నోవా కాలంలో ఆ ప్రళయం చేత తుఫాన్ చేత కడిగివేసినట్టుగా జెఫన్యా ప్రవక్త ద్వారా సమస్త భూమిని నేను ఊడ్చివేసేదును, దానిలో ఏమీ ఉండకుండా ఒక పెంటను ఊడ్చినట్టుగా మనుషుల్ని, పశువుల్ని, సమస్తాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే ఊడ్చివేస్తాను. అవి పాడైపోయినాయి, నేను వాటిని దుర్జనులకి, పాడు చేసేవారికి అమ్మేస్తాను. అది ఇంకా పాడైపోతుంది, అది ఇంకా నిర్మూలన చేయబడుతుంది. దేవుడు ఇలాంటి దాన్ని ఏం చేస్తున్నాడంటే క్రీస్తునందు నూతనమైనదిగా, ఒకప్పుడు నూతనమైనగా చేయబడక ముందు అది చెడిపోయింది, ఒకప్పుడు నూతనముగా చేయబడక మునుపు అది పాడైపోయింది, ఒకప్పుడు నూతనముగా చేయబడక ముందు దేవుని ఉగ్రతకు అది కారణమవుతూ వచ్చింది. అది నూతనమైనదిగా చేయబడక ముందు పాపం చేతను, అపరాధం చేతను, సమస్తమైన హేక్రియల చేతను ఆ దేశం ఏమై ఉందంటే నిండి ఉంది. అలాంటి దాన్ని, అలాంటి దేశాన్ని, అలాంటి మనుషుల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే నూతనమైన వారిగా చేస్తూ వచ్చినాడు. చూడండి, అదే యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయం 24వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. 21వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి మీ అతిక్రమములు బయలుపడటం వలన మీ సమస్త క్రియల్లో నుండి మీ పాపములు అగుపడినట్లు చూడండి, వారి దోషం బయలుపడుతూ వచ్చింది, వారి పాపము అది దేవుని కంటే కనబడుతూ వచ్చింది. అది ఏమవుతుందంటే హృదయంలోంచి వెడలిపోతూ వచ్చింది. ఈ హృదయము బాగా చెడిపోయి దానిలో ఉన్న చెడుతనం అంతా మన ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం 6వ వచనాలు చూస్తే దేవుని బాధపరిచేంతగా వాటి పాపము బహుభారమైనది గనుక. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనం. ఆ దేశము సొదొమ పట్టణముల గురించి దేవుడి మాట చెప్తూ వచ్చినాడు. ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గుమ్మరాలు గుర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుక. దేవుడు ఏం చేస్తున్నాడంటే వాటి పాపం బహుభారమైనది అనగా దేవుడే భరించలేనంతగా, దేవుడే తట్టుకోలేనంతగా ఆ దేశం పాడైపోయింది. ఆ దేశ నివాసులు పాపం చేస్తూ వచ్చినారు. ఆ దేశ నివాసులు సమస్త దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని, ప్రతి ఆజ్ఞను మీరి ఆయన్ను బాధ పెడుతూ వచ్చినారు. అందుకే జెఫన్యా 1:1-3 వచనాల్లో చూస్తున్నాం. ఆ దేశంలో ఉన్న సమస్తాన్ని, మనుషుల్నేమి, పశువుల్నేమి, పక్షుల్నేమి, దేవుడు ఆ వచన భాగాలు చదివితే ఒక పెంటను ఊడ్చినట్టుగా సమస్త దేశంలో ఉన్న సమస్తాన్ని ఊడ్చేస్తానన్నాడు. దేవుడు నోవా కాలంలో కూడా అదే చేస్తున్నాడు. జల ప్రళయం చేత సమస్తాన్ని కడిగివేసినాడు. కానీ ఈనాటి కాలంలో దేవుడు అలా చేయలేదు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవైన. చూడండి, ఇలా నాశనం చేయకుండా, జలప్రళయం చేత కడిగివేయకుండా, తన ఉగ్రత చేత వాటినన్నిటిని ఊడ్చివేయకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే క్రీస్తునందు వాటన్నిటిని ఏం చేస్తున్నాడు? నూతనమైనవిగా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం.
మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత చూడండి, ఆ దేశంలో ఉన్న దోషాన్ని, ఆ దేశంలో ఉన్న చెడుతనాన్ని, ఆ దేశంలో ఉన్న సమస్త హేయ క్రియల్ని, ఆ దేశంలో ఉన్న మనుషుల యొక్క, పశువుల యొక్క, ఆ దేశం యొక్క పాపాన్ని, సొదొమ గుమ్మర పట్టణాలను అయితే దేవుడు నాశనం చేసినాడు, కానీ మనల్ని మాత్రం క్రీస్తునందు తన రక్తము చేత నూతనమైన వారిగా చేస్తూ వచ్చినాడు, నూతనమైన వాడిగా మారుస్తూ వచ్చినాడు. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో ఒకప్పుడు మన స్థితి ప్రాచీన స్వభావము. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చూడండి, చెడిపోయే మన ప్రాచీన స్వభావం అంట దేవుని సన్నిధిలో, ఆ దేశములో సమస్తము చెడిపోయింది. అది మన ప్రవర్తన వల్ల చెడిపోయింది, పాడైపోయింది, అది నిర్మూలన చేయబడవలసింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా క్రీస్తునందు మనల్ని ఏం చేసినాడంటే దేవుడు నూతనమైన వారిగా మారుస్తూ వచ్చినాడు. మన ప్రాచీన స్వభావము, మన ప్రవర్తన కలిగిన ఆ ప్రాచీనత్వాన్ని తీసివేసినాడు, మనల్ని నూతనమైన వారిగా మారుస్తూ వచ్చినాడు. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా అపోస్తులైన పౌలు రోమిలకు రాస్తూ ఇలా అంటున్నాడు. 7వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడైతే చూడండి, మన స్థితి ప్రాచీనమైన స్థితి కాక చూడండి, ఈ నవీన స్థితి దేవుని ఆత్మ మూలంగా మనకు వచ్చింది. ఏ మానవుడు చేయలేదు. పశువులకి హెబ్రీ పత్రాలు రాయబడిన రీతిగా పశువులకి, ఎడ్లకి రక్తం చేత ఇది కలగలేదు. పరిశుద్ధుడైన దేవుని ఆత్మ మూలంగా మనకు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ నవీన స్థితిని, మన ప్రాచీన స్థితిని తీసేసినాడు. పాతవి గతించినాయి. క్రీస్తునందు మనం ఏమై ఉన్నామంటే నూతనమైన వారిగా, మన చెడిపోయిన స్థితి, పాపపు స్థితి, ఆ సొదొమ గుమ్మర పట్టణం వల్ల ఆ పాప యొక్క స్థితి నుంచి క్రీస్తునందు నూతనమైన వారిగా చేయబడుతూ వచ్చినాం. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో ఒక నవీన స్వభావాన్ని దేవుడు మనకు కలుగజేసినాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు చూడండి, ఒకప్పుడు మన ప్రవర్తన చేత మనం చెడిపోయి ఉన్నాం. ఒకప్పుడు మన ప్రవర్తన చేత మనం పాడైపోయి ఉన్నాం. మనకు ఆ ప్రాచీన స్వభావాన్ని, పాడైపోయిన నిర్మూలన చేయవలసిన ఆ స్వభావాన్ని తీసివేసి నవీన క్రొత్త నూతన స్వభావాన్ని కలగజేసినాడు. దేవుడు ఆ నూతనమైన నవీన స్వభావంలో ఏమేమి ఇచ్చినాడంటే యేసుకేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం, ఒక క్రొత్త హృదయాన్ని ఇచ్చినాడు. ఆ నవీన స్వభావంలో ఒక క్రొత్త హృదయంతో ఆయన ఆరాధించాలని ఒక క్రొత్త హృదయాన్ని ఇచ్చినాడు. చూడండి, యేసుకేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం. 36వ అధ్యాయము నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి. చూడండి, ఒకప్పుడు రాతి గుండెతో, చెడిపోయిన గుండెతో,
కఠినమైన హృదయముతో ఇర్మియా గ్రంథం 17:8-9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అలాంటి ఘోరమైన వ్యాధి గల హృదయాన్ని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నందు ఆయన రక్తంతో కడిగి ఒక క్రొత్త హృదయముగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే కలగజేసినాడు. ఆ ఘోరమైన హృదయాన్ని, ఆ కఠినమైన హృదయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు నూతనమైనదిగా చేస్తూ వచ్చినాడు. పవిత్రమైనదిగా కడుగుతూ చేస్తూ వచ్చినాడు. పరిశుద్ధమైనదిగా కలగజేస్తూ వచ్చినాడు. చూడండి, ఒక క్రొత్త హృదయము. అదే యెహెజ్కేలు గ్రంథము 11:29 ఒక క్రొత్త ఆత్మతో. యెహెజ్కేలు గ్రంథము 11:29 29. యెహెజ్కేలు గ్రంథము 11:19 వారు నా కట్టడలను నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలగజేసి. చూడండి, మనలో ఉన్న కఠినమైన గుండె వలన, మనలో ఉన్న కఠినమైన హృదయం వలన మనం చెడిపోయి ఉన్నాం, పాడైపోయి ఉన్నాం, నిర్మూలన చేయబడాల్సిన వారము. అలాంటి మనలోంచి ఆ రాతి గుండెను తీసివేసి ఏక మనస్సు కలగజేసి మనకు ఒక క్రొత్త హృదయాన్ని ఇచ్చినాడు ఫస్ట్. తర్వాత ఒక క్రొత్త ఆత్మను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ, ఆయన ఆత్మతో ఆరాధించాలని ఒక క్రొత్త ఆత్మను దేవుడు మనకు కలగజేస్తున్నాడు. ఆ నూతన స్వభావంలో, ఆ నవీన స్వభావంలో ఒక క్రొత్త హృదయాన్ని, ఒక క్రొత్త ఆత్మను దేవుడు మనకి ఇచ్చినాడు. మూడవదిగా రోమపత్రిక 6:4 రోమపత్రిక 6:4 ఒక క్రొత్త జీవాన్ని దేవుడు మనకిస్తూ వచ్చినాడు. 6 కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడేనో అలాగే మనము కూడా నూతన జీవం పొందిన వారమై. చూడండి, దేవుని సన్నిధిలో నూతన జీవం కలిగి ఉండాలని, దేవుని సన్నిధిలో నూతన హృదయాన్ని కలిగి ఉండాలని, దేవుని సన్నిధిలో నూతన ఆత్మను కలిగి ఉండాలని, దేవుని సన్నిధిలో మనలో నూతనమైన వారుగా చేయాలని, మనలో పాడైపోయిన సమస్తాన్ని, మనలో ఉన్న సమస్తాన్ని నూతనమైనదిగా చేస్తూ వచ్చినాడు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా ఆయన చెప్పినాడు. ఆ కలువరిలో చేస్తూ వచ్చినాడు. ఆయన సమస్తాన్ని నూతనమైనవి చేసిన కారణాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తున్నామంటే నూతనంగా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాం. మనలో ఆయన నూతన స్వభావము ద్వారా నూతన హృదయాన్ని ఇచ్చినాడు. నూతన స్వభావంలో నూతన ఆత్మనిచ్చినాడు. నూతన స్వభావంలో నూతన జీవాన్ని ఇచ్చినాడు. ఆ నూతన స్వభావం దేనికి కలిగిందంటే చూడండి, 2 కొరింథీ పత్రిక 4:16 ఆ నూతన స్వభావం దేనికి కలిగిందంటే 2 కొరింథీలకు రాసిన పత్రిక 4:16 మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. చూడండి, ఏది నూతన పరచబడిందంటే ఆంతర్య పురుషుడు. ఒకప్పుడు చెడిపోయింది ఆంతర్య పురుషుడే. ఒకప్పుడు పాడైపోయిందాన్ని, ఒకప్పుడు నిర్మూలన చేయాల్సిన దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన రక్తము ద్వారా శరీరాన్ని ఏం చేయలేదని మనలో ఉన్న ఆంతర్య పురుషుడిని ఏం చేసినాడు? నూతన పరిచినాడు. నూతన స్వభావం కలిగింది ఆంతర్య పురుషుడికే. నూతన జీవము, నూతన హృదయము,
నూతన ఆత్మ దేనికి కలిగిందంటే మనలో ఉన్న ఆంతర్య పురుషునికి కలుగుతూ వచ్చింది. ఆ ఆంతర్య పురుషుని బట్టి మనం దేవుణ్ణి ఏం చేయబద్దులమై ఉన్నాం అంటే శరీరాన్ని ఏం మార్చలా, లోపల ఉన్న సమస్తాన్ని, పాడైపోయిన సమస్తాన్ని దేవుడు ఏం చేసినాడు? మారుస్తూ వచ్చినాడు, నూతనంగా కలగజేస్తూ వచ్చినాడు, నూతనమైనదిగా చేస్తూ వచ్చినాడు. దేవుడు అట్టి నూతనత్వాన్ని బట్టి మనం ఆరాధిస్తున్నాం. దేవుడు మనలో ఉన్న ఆంతర్య పురుషునే కాదు, సమస్త సృష్టిని ఎఫెసీ పత్రిక 2:15 ఎఫెసీ పత్రిక 2:15 ఎఫెసీ పత్రిక 2 ఈ ఇద్దరిని తన యందు చూడండి, ఒక నూతన పురుషునిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే క్రీస్తునందు మనం సృష్టించినాడు. అలా సృష్టించడం ద్వారా సమస్తము పాతవన్నీ గతించినాయి, పాతవన్నీ పోయినాయి. మనలో ఉన్న పాపం, మనలో ఉన్న చెడుతనం, మనలో ఉన్న దోషం, మన క్రియల వల్ల, మన ప్రవర్తన వల్ల కలిగిన చెడుతనం అంతా గతించిపోయింది. మనం ఇప్పుడు క్రీస్తులో నూతన పురుషునిగా సృష్టించబడినాం. క్రీస్తులో నూతనమైన వారిగా మనం చేయబడినాం. క్రీస్తులో నూతనమైన వారిగా కలగజేయబడుతూ వచ్చినాం. మనలో ఆ నూతనత్వాన్ని దేవుడు ఏం చేసినాడంటే ధరింపజేసినాడు. చూడండి, తీతు పత్రిక 3:5 చదువుకొని మనం ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. తీతు పత్రిక 3:5 కాక తన కనికరము చొప్పుననే చూడండి, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారా మనల్ని ఏం చేసినాడు? చూడండి, ఎందుకు మనం రక్షించబడినాం అంటే ఆయన మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారానే. సొదొమ గొమొర్రా పట్టణం ఎందుకు నాశనం చేయబడింది? నినివే పట్టణానికి ఎందుకు ఆజ్ఞేయబడుతూ వచ్చింది? మీరు నాశనం అవుతారని. సమస్త మానవాళిని దేవుడు ఎందుకు ఊడ్చివేస్తానన్నాడు? సమస్త మానవాళిని నోవా కాలంలో దేవుడు ఆ తరాలన్నింటిని ఎందుకు జలప్రలయం ద్వారా కడిగివేసినాడంటే వారిలో వారి ప్రవర్తన వల్ల కలిగిన ప్రాచీనత్వము, ఆ చెడుతనము, ఆ పాపము పోలేదు, తీసివేయబడలేదు, కడిగివేయబడలేదు. అందుకే వారేం చేయబడినారంటే నాశనం చేయబడినారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నందు, క్రీస్తునందు సమస్తము నూతనమైనవిగా, ఆ నూతన సృష్టి మనం, ఆ నూతన సృష్టిలో మనల్ని నూతన పురుషునిగా సృజించి నూతన స్వభావం మన ఆంతర్య పురుషునికి ఇచ్చి నూతన హృదయంతో, నూతన స్వభావంతో, నూతన ఆత్మతో మనల్ని ఆరాధించేవారిగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చినాడు. ఒక నూతన ఆత్మతో మనల్ని దేవుడిని ఆరాధించాలని మనలో ఇట్టి నూతనత్వాన్ని దేవుడు కలగజేసినాడు. ప్రకటన గ్రంథము 21:5 చదువుకొని ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. ప్రకటన గ్రంథము 21:5 అందరం కలిసి చదువుకుంటాం. క్రొత్త నిబంధన గ్రంథంలో పేజీ నంబర్ 241. ప్రకటన గ్రంథము 21:5. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయనతో చెప్పుచున్నాడు. మనం ఒక నూతనమైన వారిగా ఉండాలని దేవుడు సమస్తాన్ని, ఒక చిన్న క్లుప్త ఉదాహరణ ఏంటంటే, మనం చెడిపోయి ఉన్నాం ఆరాధించటానికై, మనం చెడిపోయి ఉన్నాం, పాడైపోయి ఉన్నాం, మనం నిర్మూలన చేయవలసిన వారము, సమస్తమని దేవుడు ఊడ్చివేయాల్సిన స్థితి. అలాంటి సమస్తాన్ని ఆయన రక్తముతో సమస్తాన్ని నూతనమైనగా, ఆ సమస్తములో ఏముందంటే మనం ఉన్నాం, సృష్టి ఉంది,
పశువులు, పక్షులు అన్నిటికంటే ముఖ్యంగా మనలో ఉన్న ఆంతర్య పురుషుణ్ణి నూతన స్వభావాన్ని కలగజేసి, ఆ నూతన స్వభావంలో నూతన ఆత్మనిచ్చి, నూతన హృదయాన్ని ఇచ్చి, నూతన జీవాన్ని ఇచ్చి, నూతనముగా ఆరాధించట కొరకై దేవుడు మనకిట్టి భాగ్యాన్ని అనుగ్రహించినాడు. అటువారమై దేవుని సన్నిధిలో ఆరాధించబద్దులమై ఉన్నాం. లేచి నిలబడదాం. లేచి నిలబడి ఓ పాటను